ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు తాజా వార్త ఏంటంటే సీఎస్ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీపై ఫిర్యాదు అండి. సో పెండింగ్ బిల్లులపై అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దాని గురించిన సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక సిఎస్ జవహర్ రెడ్డి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణలపై బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఏసీబీ, విజిలెన్స్, డీజీపీలకు ఫిర్యాదు చేసిందండి. బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని అయితే ఫిర్యాదు చేశారు. మరి బిల్లుల చెల్లింపులో ఫిఫో పద్ధతిని పాటించకుండా తమకు ఇష్టం వచ్చిన వారికి చెల్లించారని అసోసియేషన్ ఆరోపించింది. 2009 నుంచి 2024 వరకు చెల్లింపులపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. R&B కేంద్రం నుంచి వచ్చిన ఇతర గ్రాంట్లలో కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని అసోసియేషన్ కోరడం జరిగింది. సో పలు శాఖల ఉద్యోగులు కూడా పెన్షన్దారులది అదే పరిస్థితి, ఉన్నత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అని చెప్తున్నారు. సో కొన్ని శాఖల ఉపాధ్యాయులకు జీతాలు, రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడంలో ఉన్నత అధికారులు విఫలమయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేలోగా పాలనా వ్యవహారాలు చూడాల్సిన వారు ఎందుచేతనో ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉండిపోయారు. దాంతో 6వ తేదీ వచ్చిన పలు శాఖల్లో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలు, అలాగే రిటైర్ ఉపాధ్యాయులకు పెన్షన్లు అందలేదు. ఉపాధ్యాయ ఉద్యోగుల జీతాల బిల్లు గత నెల సకాలంలోనే అప్లోడ్ చేశారు. రెవెన్యూ, ట్రెజరీతో పాటు కొన్ని శాఖలకు ఈ నెల 1వ తేదీ తర్వాత జీతాలు అందడం జరిగాయి. మిగిలిన శాఖల ఉద్యోగులంతా కూడా జీతాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత 3 ఏళ్ల నుంచి జీతాలు, పెన్షన్లు సక్రమంగా అందడం లేదు. విడతల వారీగా 10వ తేదీన, అప్పుడప్పుడు 15వ తేదీన కూడా బ్యాంకులలో జమ అవుతూ ఉండేవి. అయితే ఈ నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయిన నేపథ్యంలో సో దాని తర్వాత జీతాలు, పెన్షన్ల గురించి పట్టించుకునేవారు లేరు, కరువైపోయారని అయితే చెప్పవచ్చు. సో మరి అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే జీతాలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా జూన్ నెలలో ఖర్చు అధికంగా ఉంటుంది. పిల్లల ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ వంటి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అటువంటిది ఇప్పుడు జీతాలు రాకపోతే పిల్లలను పాఠశాలలకు, కళాశాలలకు ఎలా చేర్పిస్తామని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్ అంబేద్కర్ ప్రశ్నించారు. జీతాలు, పెన్షన్లు పంపిణీకి ఆలస్యం కావడానికి ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. టీచర్లు, ఉద్యోగులు ప్రభుత్వానికి, వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారన్న కారణంతో ప్రభుత్వం ఉన్నతాధికారులు జీతాల విషయం పట్టించుకోలేదని ఎస్టీయూ అధ్యక్షులు పైడిరాజు గారు ఆరోపించారండి. కొత్త ప్రభుత్వం కొలువుతీరే జీతాలు, పెన్షన్లు అందేలా చొరవ తీసుకోవాలని కూడా ఆయన ఈ సందర్భంగా కోరడం జరిగింది.